నేను నా రూమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను వే. నా వల్ల అస్సలు కావట్లేదు నా రూమ్మేట్తో కొంచెం కూడా అడ్జస్ట్ అవ్వడానికి. అబ్బా, ఎంతసేపు చెప్పాలి ఆ పిల్లకి అసలు నీ కబర్లో నువ్వు బట్టలు పెట్టుకో అనుకుంటా అని. ఆహా, తీసుకొచ్చి నా కబర్లో పెడితేనే ఆ పిల్లకి నిద్ర వచ్చేలాగా ఉంది చూస్తుంటే గాన. ఎందుకు ఇట్లా అంటే గాన నా దాంట్లో స్పేస్ పట్టట్లేదు అంట. నేను ఎక్కడ పెట్టుకోవాలి నిజంగా అర్థం కావట్లేదు. నీ దాంట్లో స్పేస్ ఉంది అందుకే నేను పెట్టుకున్నా అంట. నేను వాష్ చేసుకున్నా అందుకే నా దాంట్లో స్పేస్ ఉంది. నేను వాష్ చేసి వచ్చి అన్ని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ పెడదాం అనుకుంటే స్పేస్ ఉండట్లేదు. నీకు స్పేస్ లేకపోతే నీ బ్యాగ్లో పెట్టుకోవాలి, నీ సూట్ కేసులో పెట్టుకోవాలి. వచ్చి నా కబోర్డ్లో పెడితే పోనీ పెట్టుకుంటుందా ఇంకసారి ఇంకేదో చిప్ అక్కడ అని చెప్పి వదిలేద్దాం అనుకుంటే నా బట్టలు కూడా వేసుకుని వెళ్ళిపోతుంది ఆ పిల్ల. ఎందుకు నా డ్రెస్సెస్ వేసుకుంటున్నావు, నన్ను అడగని కూడా అడగలేదు కదా అంటే, లేదు టైం అయిపోతుంది సో నా డ్రెస్ అనుకుని చెప్పి నేను వేసుకుని వెళ్ళిపోయా అంట. ఏం చెప్పాలి ఆ పిల్లకి? ఆ పిల్ల బట్టలు ఏంటో కూడా ఆ పిల్లకి తెలియట్లేదు. అయ్యో బాబోయ్, ఇంకొకటి వర్క్ చేసుకుంటుంటానా, ఆహా వస్తుంది ఇంకా వచ్చి మా ఆఫీస్లో అలా జరిగింది ఇలా జరిగింది అది. ఎవడడిగాడు? నా బాధ అయితే నేను పడుతుంటా, నా వర్క్ అయిపోక నేను ఏడుస్తూ ఉంటాను. వచ్చి చొల్లి చెప్తూ ఉంటుంది, ఇలా చేసాం అలా చేసాం అది చేసాం ఇది చేసాం అని చెప్పేసి. అసలు వింటున్నామా లేదా అనేది కూడా అనవసరం లేదు తల్లి. ఆ పిల్లకి ఆ పిల్ల చెప్పాలనుకుంటే ఇంక చెప్పేసి పోవాలి అంతే అంతే, ఇంకా అవసరం లేదు ఆ పిల్లకి. ప్లేట్లు కూడా అవే. ఆ పిల్ల ప్లేట్లో తింటే ఎవడు అడుగుతాడు? ఆహా, వచ్చి ఎవడి ప్లేట్ దొరికితే వాడు తినే దాంట్లో తీసుకుని వెళ్ళిపోవటం. పోనీ వాష్ చేసేసి వచ్చి నీట్గా పెడుతుంది అంటే, లేదు అక్కడ ఉంది ఇక్కడ ఉంది వాళ్ళ దగ్గర పెట్టా ఇక్కడ పెట్టా అంట. ఎవడు వచ్చి పిచ్చుకుంటాడు? మళ్ళీ క్వశ్చన్ ఇట్లా అడిగినామనుకో ఆ పిల్ల ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది తెలుసా? ఎందుకైనా అందరం రూమ్మేట్స్ కూడా ఇట్లా మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి కదా అంట. అసలు మేము ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా తెలియట్లేదు తెలుసా. ఆ పిల్లకి తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇంకోటి ఆ పిల్ల ప్రాపర్గా బట్టలు కూడా వాష్ చేసుకోవట్లేదు తల్లి. 2 to 3 times వేసుకున్న తర్వాత వాష్ చేస్తుంది. ఎందుకు ఇట్లా ఫుల్ డే వేసుకొని వెళ్తున్నావు కదా అంటే కన్నా, అట్లా ఏం గలీజ్ ఏం అయి ఉండదు, యాక్చువల్గా ఇట్లా ఎక్కువ వాష్ చేస్తే కూడా క్లాత్ అంతా వెళ్ళిపోతుంది బట్టది, అందుకే ఇలా వాష్ చేసుకుంటా అంట. ఇంకో జోక్ ఏంటి తెలుసా? ఆ పిల్ల చెప్పడం, నా బట్టలు కూడా కావాలంటే మీరు వేసుకోండి అంట. కల్లారా చూసి ఆ పిల్ల ఇలా చేస్తుందని చెప్పి మళ్ళీ కూడా నేను వేసుకుంటాడు. అట్లీస్ట్ ముట్టున్నామా? అసలు ముట్టడానికైనా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ పిల్ల బట్టలు మళ్ళీ. బా, ఈ బోల్ట్ పెట్టావు కదే, అంతే వినిందనుకో చచ్చిపోతుంది అంతే ఇంకా అసలుకి. అమ్మ తలుచుకున్నామా లేదా డోర్ నాక్ చేస్తుంది. పో డోర్ తీపో. ఏ హాయ్, నా ఫ్రెండ్ తను, సేమ్ కాలేజ్ మేమిద్దరం. నీ గురించే చెప్తున్నాను, ఇలా మనలాగే ఉంటుంది తను కూడా ఫుల్ ఫ్రీగా అనుకుంటూ అని. యా